చిట్చాట్ లో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని, తన అరెస్టు జరగదని ధీమా వ్యక్తం చేశారాయన. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం లేదని రేవంత్ కూడా తెలుసన్నారు కేటీఆర్. ఏ తప్పు చేయలేదని, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమేనని అన్నారు. కడియం శ్రీహరిని కాపాడేందుకు దానంతో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తుపై దానం పోటీ చేసి దొరికిపోయారని, అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని దానంతో రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతిక సాకులు చూపించి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని చెప్పారు కేటీఆర్. చిట్చాట్ లో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను అరెస్టు చేసే ధైర్యం చేయరని, తన అరెస్టు జరగదని ధీమా వ్యక్తం చేశారాయన. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం లేదని రేవంత్ కి కూడా తెలుసన్నారు కేటీఆర్. ఏ తప్పు చేయలేదని, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమేనని అన్నారు. కడియం శ్రీహరిని కాపాడేందుకు దానంతో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తుపై దానం పోటీ చేసి దొరికిపోయారని, అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుంది కాబట్టి దానంతో రాజీనామా చేస్తున్నారని అన్నారు. సాంకేతిక సాకులు చూపించి కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని చెప్పారు కేటీఆర్. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కేటీఆర్ ఇవాళ ఫార్ములా కి సంబంధించిన విషయంపై కూడా స్పందించారు. ఫార్ములా ఈలో కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు, జైల్లో కూడా పంపుతారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం కేటీఆర్ కొన్ని హాట్ కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. నన్ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు, నా అరెస్ట్ జరగదు అంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఆ ఫార్ములా ఈకి సంబంధించి కూడా ఫార్ములా ఈ విషయంలో మాత్రం గతంలో ఏసీబీ విచారణ కావచ్చు, అదేవిధంగా ఈడీ విచారణ సమయంలో కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇచ్చాను. డీటెయిల్స్ ఇచ్చిన సమయంలో కూడా ఈ కేసులో ఏమీ లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళకు కూడా వివరించాను అనే దానిపైన కూడా కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఇదే సమయంలో మాత్రం కేటీఆర్ మాత్రం ఒక హాట్ కామెంట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అరెస్ట్ కు సంబంధించిన దానిపైన కూడా ఒక పొలిటికల్ సర్కిల్ లో ఒక చర్చ అయితే జరుగుతుంది. కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది, ఇప్పటివరకు గవర్నర్ కూడా అనుమతించారు కాబట్టి ఏసీబీ విచారణ సమయంలో మాత్రం కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం నన్ను అరెస్ట్ చేయరు అంటూ కూడా ఇప్పటివరకు అయితే కేటీఆర్ అయితే ఒక హాట్ కామెంట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ ఉప ఎన్నికకు సంబంధించి అంటే ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఆ తొందరలోనే ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఖైరతాబాద్ కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత మాత్రం మరోసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుంది. ఖైరతాబాద్ లో దానం నాగేందర్ రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా ఒక జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన కూడా కేటీఆర్ ఇప్పటివరకు స్పందించారు. దానం నాగేందర్ కు సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కూడా ఎంపీగా కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి దానం నాగేందర్ తో రాజీనామా చేసి కడియం శ్రీహరిని కాపాడే ప్రయత్నం చేస్తారు. కాపాడే ప్రయత్నం మాత్రం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పటివరకు కేటీఆర్ అయితే తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేయకపోతే మాత్రం అనర్హత పేటు పడితే మాత్రం ఇజ్జతి పోతుంది కాబట్టి అందులో భాగంగానే రాజీనామా చేసి ఎన్నికకు వెళ్లే ఆలోచనలు ఉన్నారు. అందుకంటే ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలైతే జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దాంతో పాటుగా కడియం శ్రీహరికి సంబంధించిన మాత్రం కడియం శ్రీహరి ఆ విషయంలో మాత్రం కొన్ని సాంకేతిక అంశాలు చూపించి మాత్రం కడియం శ్రీహరిని రాజీనామా చేయకుండా మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తారు అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే హాట్ కామెంట్ అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళైతే కేటీఆర్ కామెంట్స్ లో మాత్రం ఫార్ములాకు సంబంధించినంత వరకు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది, నిధులకు సంబంధించినంత మాత్రం గోల్మాల్ జరిగింది, దాని పక్కదార పట్టింది అని చెప్పేసి కూడా ఒక పక్క ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం దీని అన్నిటికీ మాత్రం ఆ కేటీఆర్ అయితే ఇలా స్పందించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అరెస్ట్ కు సంబంధించి కూడా అరెస్ట్ చేసుకొని అనే దానిపైన కూడా గతంలో కేటీఆర్ కూడా ఆ కామెంట్లు చేసిన నేపథ్యంలో మాత్రం ఇవాళ తాజాగా మాత్రం నన్ను అయితే అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరు అంటూ కూడా ఒక హాట్ కామెంట్ అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే పొలిటికల్ సర్కిల్ లో మాత్రం ఆ కేటీఆర్ ఇవాళ ఏదైతే అరెస్ట్ కు సంబంధించిన అంశమైన స్పందించిన ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.